హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ కదా అని చెప్పేసి అయితే ఎలాగో సమ్మర్ కూడా అయిపోతుంది, ఎటు బయటికి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా బాబు కూడా హాస్టల్కి వెళ్ళిపోతాడు కదండి. అందుకని చెప్పేసి ఇంకా బాబును ఇంకా మామయ్య వాళ్ళ కూతురు స్వీని, చెల్లి, ఇంకా మా చిట్టి తల్లి అందరం కలిసి అయితే ఇక్కడ భద్రకాళి బండ్కి వచ్చినాము. వరంగల్లో భద్రకాళి బండ్ చాలా ఫేమస్ అండి. అందుకని చెప్పేసి ఇంకా అలా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే కొంచెం మైండ్కి కూడా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఈవినింగ్ టైంలో వాతావరణం కూడా పీస్ఫుల్గా బాగుంటుంది కదా. అందులోనూ వర్షాలు కూడా ఇంకా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెదర్ కూడా కొంచెం కూల్గా బాగుంది. అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకున్నామండి. పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అంటాం. ఇంకా 5 to 10 years పిల్లలకైతే మాత్రం 30 రూపీస్ అంట అండి. పెద్దవాళ్ళకి 40, ఇంకా పిల్లలకైతే 30 రూపీస్ అంట. 3 years లోపు పిల్లలకైతే ఇంకా టికెట్ ఏం లేదు. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వారైతే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. అంటే మా వారు నేను ఇద్దరం 2 బండ్ల మీద అయితే వచ్చినాం అనమాట. ఇంకా తనైతే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత మీరు అంతా తిరిగి చూసిన తర్వాతకి నాకు కాల్ చేయండి, మళ్ళీ వచ్చి తీసుకువెళ్తా, లేదంటే ఆటోకైనా వచ్చేసేయండి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇక్కడైతే ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఇంకా ముందుకు ఆర్చ్ ఉంది. ఇంకా ఆర్చ్ దాటి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదివరకైతే వెహికల్స్ ఇంకా ఆర్చ్ దాటేంత వరకు కూడా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడైతే కొంచెం ఎంట్రన్స్ దగ్గరే వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. ఇక్కడ వరకు అయితే ఆపేస్తున్నారు అనమాట. ఇంకా 2 వీలర్కి అయితే 20 రూపీస్, కార్కి అట్లా అయితే 50 రూపీస్ అంట. చిట్టి తల్లి, ఎక్కడికి వచ్చినావు నువ్వు? చిట్టి తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బయటకు వచ్చేసరికి వెరైటీగా అనిపిస్తుందా రా అమ్ములుగా? ఫస్ట్ పార్కింగ్ ఇక్కడికి ఉండే, అట్లాంటిది ఇప్పుడు అక్కడికి వేసేసారు. కానీ బాగుంది ఇప్పుడు ఇట్లా కదా. ప్రైస్ కూడా పెంచిల్లు కదా, మంచిగా ఉంటుందంట. ఇగో పట్టుకోరా. భద్రకాళి చెరువు కదా, టెంపుల్ ఇట్లా దగ్గర అవుతుందంట. పంచంగానే సైలెంట్ అవుతుంది. ఏం పట్టుకో. గుడేది 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 గుడ గటు దగ్గర కదా టెంపుల్. ఇక్కడ నుంచి పోయినట్టు దాకా బోటింగ్ ఉండేనట్నే బోట్లు కూడా అనిపిస్తాయి. అది పడేసా మమ్మీ, నా జేబులో పడేసిన. పాప పెద్దదా చెప్పింది చెప్పినా నేను. పాప పెద్దదా అట. ఇటు 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 ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరేసరికి 5:30 అయింది. ఇంకా ఇక్కడ క్లైమేట్ అయితే నిజంగా అంటే మాకు ఇంటి దగ్గర నుంచి భద్రకాళి బండ్కి అయితే ఒక 15 to 20 minutes జర్నీ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి రాగానే అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇలా బయటికి తీసుకొని రావాలి కదా, అందుకని చెప్పేసి అయితే తీసుకొని వచ్చినాము. ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ 6 తర్వాత మనం బయటకు వెళ్ళామనుకోండి, వెదర్ కూడా కూల్గా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులోనూ ఇంకా రెగ్యులర్గా షాప్కి వెళ్తాం కాబట్టి ఇదిగోండి మామయ్య వాళ్ళ కూతురు కాసేపు ఏమైనా మాట్లాడవే అని చెప్తే తనైతే ఎట్లా చేస్తుందో చూడండి. ఇంకా ఏదైనా మాట్లాడు అని చెప్పేస్తే ముఖం అయితే దాచుకుంటూ ఉంటుంది అనమాట. స్వీని ఇంకా మా బాబు ఇద్దరు అంతే. ఇంకా వీడియో ఆన్ చేశానంటే చాలు ఫేస్లు దాచుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా కొంచెంగా సిగ్గుపడ్డారు. సరే అని చెప్పేసి అయితే ఇలా కాసేపు కూర్చున్నాము. ఈవినింగ్ టైంలో ఇలా కూర్చుంటే బాగుంటుంది కదా. ఇంక ఇవన్నీ కూడా పొలాలలో ఉంటాయి చూసినరా ఈత పండ్ల చెట్లు.
ఇంకా అవన్నీ కూడా అసలు భద్రకాళి బండు మొత్తం కూడా ఈత పళ్ళ చెట్లే ఉంటాయి. ఇంకేమైనా కాయలు ఉన్నాయేమోనని చూసాం కానీ ఎక్కువగా ఏం లేవన్నమాట. ఇంతమంది ఉన్న దగ్గర కాయలు అసలు ఉండవు కదా. ఇదిగోండి పాప అయితే మంచిగా ఆడుకుంటుంది, మంచిగా నడుస్తుంది. ఇంకా మేము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది అనమాట. లైట్లు అన్నీ ఆన్ చేశారు. ఈ లైట్ల వెలుతురులో అసలు పూలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయండి. ఇవన్నీ జాజి పూలు. ఇంకా అసలు ఎంత మంచిగా ఉన్నాయో, వైట్ కలర్వి, పింక్ కలర్వి అన్ని చెట్లతోనైతే నిండిపోయింది. ఇదిగోండి అమ్ములైతే ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ అన్నయ్యతోనైతే ఇట్లా చార్పియమని చెప్పేసి అడుగుతుంది. వచ్చి 1 అవర్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 1/2 కిలోమీటర్ కూడా మేము నడిచింది లేదు. కాసేపు మా అమ్ములు నడిపించినాం, కాసేపు స్నాక్స్ తిన్నాం. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. పెద్దగా అంతా తిరిగి చూసేది ఏం లేదులేండి, కానీ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ పిల్లల్ని తీసుకొని ఇలా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. స్కేటింగ్, అలాగనే ఇక్కడ కార్ డ్రైవింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిల్లల కోసం టాయ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఇంకా వాకింగ్ చేయాలనుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది కదా, ఎక్కువగా చెట్లు ఉన్నాయి, ఇంకా జనాలు అందరూ ఉంటారు కాబట్టి వాకింగ్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్. ఇక్కడ వరకు వచ్చినట్టున్నాం కదా మనం. చికాదు నన్ను అడుగుతాను. దీంట్లో క్రొకడైల్స్ ఉన్నాయా? ఈ సౌండ్ ఏంటి? దీంట్లో ఏమున్నాయి? చెప్తానేనా? ఇంకా నడుస్తూనే ఉన్నామన్నమాట. పిల్లలకైతే బెటర్ అండి, ఎందుకంటే అన్ని ఉయ్యాలలు ఇంకా రకరకాల గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా పాపనైతే కాసేపు ఎక్కువగా ఆడిపించాము. మెయిన్గా పిల్లల కోసమే కదండి. ఇంకా బాబు హాస్టల్కి వెళ్తాడు కదా, వాడితో అలా కాసేపు అయినా బయటకు వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చాము. అప్పటికే మా చిట్టాన్ని బాగా చికాకు చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ వీడియో కాల్ చేస్తే చూస్తూ మాట్లాడుతూ ఉంది. ఇంటి దగ్గర నుండి స్నాక్స్ తీసుకొని వచ్చాను. మొన్న అమ్మ ఊరు నుండి వస్తూ కొన్ని స్నాక్స్ అయితే అంటే మురుకులు చేసుకొని వచ్చింది, ఇంకా అవి తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడైతే తలా ఒక ఐస్ క్రీమ్ తిన్నారు పిల్లలు. ఇంకా అంతే అండి, రిటర్న్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అయితే రిటర్న్ ఇంకా వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళకి ఏం లేదు, నడిచి కాలు నొప్పులు వేస్తున్నాయి తప్ప ఏం లేదు. ఇక్కడ వచ్చేసి బండిగిరెల్లాగా పెట్టేసి అక్కడైతే ఫొటోస్ అలా తీసుకుంటున్నారు అనమాట అందరూ. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇదిగోండి మా పాప అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాడు.
బండి నుంచి బయటికి రాగానే ఇక్కడ పానీపూరి బండి ఉందన్నమాట. పానీపూరి బండి చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా లోపల ఐస్ క్రీమ్స్ అలా ఉన్నాయి కానీ అంతగా తినబుద్ధి కాలేదన్నమాట. బాబుకి ఒకటికే కొన్నించాను. ఇంకా శ్రీనికి జలుబు ఉందంట. ఇంకా పాపకి ఎట్లాగో చిన్న పాపనే కదా, ఇంకా చెల్లిని అలా ఏం తినలేదన్నమాట. ఇంకా పానీపూరి బండి చూడగానే అసలు తినాలనిపించింది. చాలా ఇయర్స్ అని చెప్పొచ్చు. ఇంక ఈ మధ్యలో పానీపూరి తినక చాలా రోజులు అయిపోయింది. సరేలే ఒకసారి తినేద్దామని చెప్పేసి అయితే ఇంకా అందరం కలిసి ఇక్కడ పానీపూరి తీసుకున్నాము. ఇంకా పానీపూరి గురించి రకరకాల కామెంట్స్ అలా చేస్తూ ఉంటారు కానీ అసలు ఎందుకో టేస్ట్ మాత్రం అయితే బాగుంటుంది. నాకు ఇష్టం అనమాట. రెగ్యులర్గా తినము కదా, ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తింటే ఏం కాదులే అని చెప్పేసి మాకు మేమే సర్ది చెప్పుకొనేసి ఇంకా పానీపూరి అయితే తిన్నాము. ఇంక ఈలోగా మా వారికి అయితే కాల్ చేశాను అనమాట. తనైతే వస్తా అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇక్కడ పానీపూరి తీసుకొనేసి తింటున్నాం అనమాట. ఇంకా నైట్ అయింది. అసలు ఇప్పుడు తింటే మళ్ళీ ఆ ఫుడ్ తినడం కూడా కష్టమే అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా రోజు నైట్ అన్నం కూడా తినలేదన్నమాట. పానీపూరినే సరిపోయింది. తలా ఒక ప్లేట్ తీసుకునేసి తినేసాము. ఇంక ఈలోగా మా వారు కూడా వచ్చారు. తనని తినమని చెప్పాను కానీ నాకు వద్దు, మీరు తినండి అని చెప్పారు. మా వారికి అసలు ఎందుకో ఏమో పానీపూరి అంటే అసలు నచ్చదు. సరే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వేరే సమోసా అని అవని ఇవని అమ్ముతున్నారు కానీ ఇంకా పానీపూరి చూడంగానే ఇంకా పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే మా వారు రెగ్యులర్గా బయటకు తీసుకువెళ్తే పానీపూరిని ఎక్కువగా తినేదన్నమాట. సో అలా ఇంకా ఇప్పుడైతే పానీపూరి తినేసాము. ఇంక ఇంటికి వెళ్ళాలి. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.